నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివామిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకి మెంబర్ డాష్ బోర్డ్లో ఒక కొత్త ప్రాబ్లం అయితే క్రియేట్ అయిందండి. నన్ను కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే అడిగారు. సో అదేంటంటే, మనం పిఎఫ్ విత్డ్రా చేసే టైంలో, అంటే మనం ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేసి క్లెయిమ్ ఫామ్ 31/19/10C అండ్ 10D, సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో చాలామందికి అయితే ఒక ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో అదేంటంటే, మనకి ఇట్లా లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఎట్లా వస్తుందన్నమాట. యువర్ బ్యాంక్ కేవైసీ ఈజ్ నాట్ డిజిటల్లీ సైన్డ్ బై ఎంప్లాయర్, కెనాట్ ప్రొసీడ్ అని చెప్పేసి ఇట్లా చాలామందికి అయితే ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. 99% చాలామందికి అయితే వస్తుందన్నమాట. సో ఇదేంటంటే, మనకి ఓన్లీ ఈ యొక్క వెబ్సైట్లో ఉన్న ఒక టెక్నికల్ ఇష్యూ వల్లే ఇది వస్తుందన్నమాట. సో మీరైతే కంగారు పడాల్సిన పని అయితే లేదు. సో ఈ ఇష్యూని ఒక 2-3 రోజులు అయితే ఫిక్స్ చేస్తారు. సో ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. సో చాలామందికి అయితే ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఒకవేళ కనుక మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ డిజిటల్లీ సైన్ అవ్వకపోతే కనుక, సో మీరైతే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కేవైసీ ద్వారా అప్డేట్ చేసుకోండి. సో మీరు మేనేజర్ ఆప్షన్ క్లిక్ చేసి కేవైసీలోకి వెళ్ళినట్లయితే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, నా యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే డిజిటల్లీ అప్లోడ్ కేవైసీ ఇవైతే కంప్లీట్ అయ్యాయి. బట్ ఏంటంటే, నాకు ఎర్రర్ వస్తుంది. అంటే నాకని కాదు, చాలామందికి ఒక ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో మీరైతే కంగారు పడద్దు. మీకు ఒక 2 or 3 డేస్లో అయితే ఈ యొక్క ప్రాబ్లం అయితే ఫిక్స్ చేస్తారు. సో ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనండి. ఒకవేళ కనుక మీ యొక్క డీటెయిల్స్ ఈ యొక్క అప్లోడ్ కేవైసీలో కనిపించకపోతే కనుక, మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయండి. ఓకేనా? మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి బ్యాంక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో మీరు ఈ చెక్ బాక్స్ దగ్గర టిక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ మీ నేమ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేయగానే మీకు ఇక్కడ కేవైసీ పెండింగ్ అప్రూవల్ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ యొక్క డీటెయిల్స్, అంటే మీ ఎంప్లాయర్ ఈ యొక్క డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేసిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఓకేనా? డిజిటల్ అప్లోడ్ కేవైసీలో. ఓకేనా? అయితే చాలామందికి ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లం అయితే వస్తుంది, ఈ యొక్క ఎర్రర్. సో మీరైతే కంగారు పడద్దు. సో అదేంటంటే, ఓన్లీ మనకి ఈ యొక్క వెబ్సైట్ యొక్క టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది వస్తుందన్నమాట. మీకు ఈ 2-3 రోజులు అయితే దీన్ని ఫిక్స్ చేస్తారు. సో ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? బట్ ఏంటంటే, అర్జెంటుగా పిఎఫ్ విత్డ్రా చేయాలి అనుకున్న వాళ్ళకి కాస్త ఈ యొక్క ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అయితే దీని మీద మీకు ఏదైనా అప్డేట్ వస్తే కనుక నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.